హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో, ఆ మాటలు ఎలా ఉంటాయో, ఆ డేటా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈరోజు కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి క్రెడిట్ ఎవరిది అనే దానికి సంబంధించి మాటలు కాదు, దానికి ఎవిడెన్స్ ఉండాలి. గడ్కరీ వీడియో ప్లే చేసి మరీ ఎవరికి షాక్ ఇవ్వాలో, ఎవరిని ఆడుకోవాలో వాళ్ళని ఆడుకున్నాడు. మొన్నటిదాకా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అంట, జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడంట, జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందా అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తిరిగి మాట్లాడలేనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక వాస్తవాలను ఆధారాలతో సహా చెప్పడం జరిగింది. అందులో కొన్ని పాయింట్స్ కనుక మనం చూస్తే, ఇక్కడ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయడానికి దానికి ఉద్దేశం రియల్ ఎస్టేట్ వ్యాపారం. 15,000 ఎకరాలు. ఈ 15,000 ఎకరాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వీరి రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడారు. సో అది చివరికి 5,000 ఎకరాలకు వచ్చింది. పోనీ ఆ 5,000 ఎకరాలకైనా ఏమైనా క్లియరెన్స్లు కానీ, అప్రూవల్స్ కానీ కేంద్రం నుంచి, ఏవియేషన్ నుంచి అప్రూవల్స్ కానీ ఏమైనా తెచ్చుకున్నారంటే ఏమీ తెచ్చుకోలేదు. శంకుస్థాపన చేసి ఎన్నికలకు ముందు చేతులు దులుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకునేది ఏంటంటే, అప్పటి వరకు ఉన్నటువంటి 130 కేసులను క్లియరెన్స్ చేసుకున్నారు. మామూలు విషయం కాదు 130 కేసులు అంటే. ఆ కేసులన్నీ క్లియర్ చేయడంతో పాటు 2,700 ఎకరాలు భూమి కేటాయింపులు దీనికి ఎయిర్పోర్ట్కి సంబంధించి. అందులో ఏరో సిటీకి 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్ట్కి అది ఒప్పించి ఇక్కడ ఆ ల్యాండ్ క్లియరెన్స్ కూడా చేసుకొని 400 కుటుంబాలు అంటే 3 గ్రామాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి భూమి ల్యాండ్ని మరి క్లియరెన్స్ చేసుకోవడము. ఆ క్లియరెన్స్ చేసిన తర్వాత అక్కడితో ఆగిపోలేదు. ఈ విచిత్రం ఏమిటంటే, ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే తెలుసా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మా క్రెడిట్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళ క్రెడిటే అయితే కనుక అప్పటికి సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారి దగ్గర నుంచి మరి అప్పుడు వాళ్ళ అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ అప్పుడు తీసుకోవచ్చు కదా. ఎందుకని ఆ పని చేయలేదు? ఆ పర్మిషన్స్ ఎందుకని తెచ్చుకోలేదు? అప్పుడు తెచ్చుకోలేదు, వాళ్ళకి చేత కాలేదు. అంటే వాళ్ళ పని కానే కాదు ఇది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, లేఖలు రాసి, పిఎంని కలిసి, ఎయిర్పోర్ట్ అథారిటీతో అప్రూవల్ తీసుకొచ్చి, మినిస్టర్ సివిల్ అప్రూవల్ తీసుకొచ్చి, పర్యావరణానికి సంబంధించిన అప్రూవల్ తీసుకొచ్చి, దానికి కావాల్సిన రోడ్డు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ రాష్ట్ర నిధులతో ఖర్చు చేసి, ఇది కూడా మళ్ళీ కోవిడ్ టైంలో ఆ కోవిడ్ కష్టాలన్నీ దాటుకొని దాని మీద ఫోకస్ చేసి ఖచ్చితంగా దీన్ని చేసి తీరాలని చెప్పి 2023 మే 3న జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన చేసినప్పుడు జగన్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, 2026లో మొదటి ఫ్లైట్ వస్తుంది. మిమ్మల్ని అదే జరిగింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కదా. దీన్ని విజన్ అంటారు. క్రెడిట్ని అట్లా దొబ్బేస్తూ మాది విజన్ అని చెప్పుకుంటే కాదు కదా. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడ గడ్కరీ గారు వచ్చినటువంటి ఒక వీడియో ప్లే చేశారు. అక్కడ ప్లే చేసి ఏ విషయంలో, ఇక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక కనెక్టివిటీ రోడ్ అనేది ఉండాలి. ఆ రోడ్డుకి సంబంధించి 55 కిలోమీటర్ల దూరంలో 77 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల రోడ్డుకు సంబంధించి గడ్కరీ గారు వచ్చి మాట్లాడి జరిగింది. ఈ రోడ్ కనెక్టివిటీకి సంబంధించి ఈ ఎయిర్పోర్ట్ కానీ, ఈ రోడ్డు కనెక్టివిటీ కానీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి గడ్కరీ గారు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఆ ప్రెస్ మీట్లో వేసి మరీ చూపించి మాట్లాడారు. ఇది ఆధారం అంటారు. ఇది పక్క సాలిడ్ ఎవిడెన్స్తో మాట్లాడమంటారు. ఏదో మన సోషల్ పోస్ట్లో, మన బుక్కుల్లో, మన అఫీషియల్ పేజీల్లో పోస్ట్ వేసేసుకొని మా క్రెడిట్ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి విజనరీ అని చెప్పుకోవడం కాదు. ఆ విజనరీ వెనుక ఉన్నటువంటి కష్టం ఏమిటని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్లియర్గా చెప్పారు. ఇంకో దరిద్రం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించి పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు క్లియర్గా. ఆ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది కదా 55 కిలోమీటర్లకు సంబంధించి, దాన్ని పట్టించుకునేటువంటి నాదులే లేడు. మరి అది చెయ్యకుండా కష్టపడింది మొత్తం వైసీపీ హయాంలోనే రూపురేఖలు తీసుకురావడం కానీ అన్ని పర్మిషన్లు అన్నీ తీసుకొచ్చి ఈరోజు ఆ భోగాపురం ఎయిర్పోర్టు కలకలలాడుతున్న ఫ్లైట్ దిగినా దాని క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి. సో దాని గురించి కూడా చెప్పాలి కదా. సార్ మీరు వచ్చిన తర్వాత మీరు ఎంతో కొంత పని పూర్తి చేసి ఉండవచ్చు, కానీ ఆ కష్టం అదంతా చెప్పకుండా మేమే కష్టపడ్డామని మీ క్రెడిట్లు వేసుకుంటూ అక్కడ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వచ్చి మన ఎవరు పేరేనా అని చెప్పాడు కదా, ట్రంప్ దిగినట్టు చేయి ఊపుకుంటూ వచ్చాడని చెప్పి. ఇండిగో సంక్షోభం కారకుడు, పెద్ద కారకుడు, పరువు తీసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు కూడా మేమే సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రెడిట్ చోరీ ఎట్లా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు,
తనకు అలవాటైనటువంటి పద్ధతిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదని వారి సోషల్ మీడియా వేదిక కానీ వారి అఫీషియల్ పేజీల్లో కానీ వాళ్ళ పత్రికలు కానీ వాళ్ళ మీడియాలు కానీ వాళ్ళు డిబేట్లు పెట్టి ఏ రకంగా దాన్ని డైవర్ట్ చేస్తున్నారనే విషయాలను చాలా క్లియర్గా అంటే క్లియర్గా ఆధారాలతో సహా మొత్తం నీట్గా జగన్ గారు చెప్పడం జరిగింది. దీన్ని ఫుల్ బ్యాటింగ్ చేయడం అంటారు ఆధారాలతో సహా. చూడండి ఇంకా 2-3 రోజుల వరకు దీని గురించి మాట్లాడరు, ఇంకా వాళ్ళు ఏముండదు దీనికి. మళ్ళీ వాళ్ళకి అలవాడైన పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి కట్టాడంట, ఇది తప్ప దీనికి కౌంటర్. ఇప్పుడు జగన్ అడిగిన ప్రతి ప్రశ్నకి అశోక్ గజపతి రాజు ఉన్నప్పుడు ఎందుకు పర్మిషన్ తీసుకురావాలనే దానికి ఆన్సర్ చెప్పరు. గడ్కరీ గారు వచ్చి మాట్లాడినప్పుడు ఆ విషయానికి సంబంధించి చెప్పరు. 55 కిలోమీటర్ల రోడ్ కనెక్టివిటీ గురించి చెప్పరు. ఇక్కడ అప్రూవల్స్ తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి చెప్పరు. 960 కోట్లతో ల్యాండ్ క్లియరెన్స్ సంబంధించి చెప్పరు. భూసేకరణకు సంబంధించి చెప్పరు. మేమే చేశాం, జగన్మోహన్ రెడ్డి చేయలేదు, ఇదిగో ఆధారాలని చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా వైసీపీ పార్టీ కూడా ఇంతకు ముందే మొన్న భోగాపురంలో ఫస్ట్ ల్యాండ్ ఫ్లైట్ దిగినప్పుడే చెప్పారు వాళ్ళు ఎప్పుడు అప్రూవల్ వచ్చినాయి, ఎక్కడెక్కడ తీసుకొచ్చారో వాళ్ళకి సంబంధించిన డేటా, జీవోలు, అప్రూవల్కి సంబంధించిన క్లియర్ డేటా బయట పెట్టారు. సో ఇది భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బ్యాటింగ్ అని చెప్పాలి ఇది. సో మరికొన్ని ప్రెస్ మీట్కి సంబంధించిన కీలక అంశాలు మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.